హాయ్ అన్న. బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది అన్న ఈ ఎపిసోడ్? బిగ్ బాస్ సీజన్ 8లో కొంచెం మనం చూసే వాళ్ళకే చాలా ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఎందుకంటే ఇప్పుడు సీజన్ 1 నుంచి మీరు ఫాలో అయితే భయ్యా, సీజన్ 1 టు సీజన్ 7 ఎక్స్ హౌస్ మెంట్స్ వస్తారు. దేనికి వస్తారు? ఓన్లీ పార్టీ చేసుకోవడానికి, వాళ్ళకి ఏదైనా హింట్ చెప్పడానికి, జస్ట్ పార్టీ చేసుకొని ఎంజాయ్ చేసుకొని వాళ్ళ అక్కడ మెమోరీస్, బిగ్ బాస్లో ఉన్న మెమోరీస్ చూసుకొని వెళ్తారు. అమ్మ సీజన్ 8లో ఏం ట్విస్ట్ పెట్టాడు బిగ్ బాస్. ఎక్స్ హౌస్ మెంట్స్కి నామినేషన్ ఛాన్స్ ఇచ్చాడు. ఎవరికైనా వస్తుందా ఈ ఛాన్స్? వాళ్ళు వచ్చి అసలు ఒక్కొక్కరు రివెంజ్ డ్రామాగా అనిపించింది నాకు. ఎందుకంటే సోనియా ఫస్ట్ వచ్చింది, క్లాస్గా వచ్చింది. నిఖిల్ని నా కొడుకు, నా తమ్ముడు, నా అబ్బాయి, నా పెద్ద కొడుకుని ఏమేమో చెప్పి క్లాస్గా మాట్లాడి అసలు ఏం ఫైర్ ఇచ్చింది సోనియా. ప్రేరణ మీద కానీ నిఖిల్ మీద కానీ నామినేషన్ జోస్ ఆమె బిగ్ బాస్లో ఉన్నప్పుడు చేసిన సోనియా టాప్ 5లో ఉండేదేమో అనిపించింది నాకు ప్రామిస్గా. అంత బాగా సోనియా అనేదిలో అంత ఫైర్ ఉందా, అసలు అంత బాగా నెగిటివ్ అయిందేమో బయట. ఆ కసి మీద మొత్తం చూపించుకుంది నిఖిల్ మీద, ప్రేరణ మీద. ప్రేరణ అయితే ఫస్ట్ టైం డిఫెండ్ చేయలేకపోయిందామా. కొడతావా కొట్టు, ఇంకా నేను ఏం మాట్లాడలేను అనింది. అంటే ప్రేరణనే నోరు ఇలా మూసుకునేలా చేసిందంటే సోనియా. ఆమె ఉన్న ఫైర్ కొంచెం బిగ్ బాస్లో ఉన్నప్పుడు చూపించుంటే టాప్ 5లో ఉండేదేమో ఒక లేడీ కంటెంట్ కానీ నా అభిప్రాయం భయ. ఇంకా దాని తర్వాత బేబీ అక్క వచ్చారు. బేబీ అక్క అయితే ఆమె ఉన్న 1 వీకే కాబట్టి ఆమె న్యాయం ప్రకారం నిఖిల్ని నమ్మాను నేను, కానీ నిఖిల్ నాకు సపోర్ట్ ఇవ్వలేదని నిఖిల్కి నామినేట్ చేసింది. కానీ మధ్యలో పాపం పృథ్వీ ఎగతాళి చేస్తాడు ఆమె. అంత పెద్దమ్మ ఉండి వీరుడా సూర్యుడా నిఖిల అని. అది కొంచెం ఎందుకంటే ఏజ్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. మన కోన వెంకట్ గారు వచ్చారు కదా, బలుపు అని చెప్పాడు కదా, యాక్ట్ డైలీ ఇచ్చిపోయాడు పృథ్వీకి. ఎందుకంటే అంత బలుపు పెద్దవాళ్ళు మన తెలుగు సంప్రదాయం ప్రకారం ఏంటి, పెద్దవాళ్ళు వస్తే గౌరవించాలి. పృథ్వీ గౌరవించలేదు కాబట్టి పృథ్వీ కూడా కొంచెం ఎక్కడో డామినా అవుతాడని నా అభిప్రాయం భయ్య. ఇంకా తర్వాత మణికంఠ లోపల ఉన్నప్పుడు గేమ్ చేంజర్ అయ్యాడు, నామినేషన్కి వచ్చినప్పుడు కూడా గేమ్ చేంజర్ అయ్యాడు. ఎందుకు అంటే నబీల్ని నామినేట్ చేయడం వల్ల, ఒక స్ట్రాంగ్ కంటెంట్ని అతను నామినేట్ చేయడం వల్ల ఇక్కడ ప్రేరణ యష్మికి చాలా వీక్ అనిపించింది. ఇప్పుడు నబీల్ నిఖిల్ వీళ్ళిద్దరు నామినేట్ అయ్యారా, తర్వాత పృథ్వీ నామినేట్ అయ్యాడా, ప్రేరణ యష్మి. నబీల్ నిఖిల్కి వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు స్ట్రాంగ్ కంటెంట్ కాబట్టి బయటపడిపోతారు. పృథ్వీకి విష్ణుప్రియ ఫ్యాన్స్ వేస్తే ఇంకా పరిస్థితి ఎవరిది? యష్మి, ప్రేరణ. వీళ్ళు చాలా వీక్ అయిపోతారు. నా అభిప్రాయం ప్రకారం యష్మి, ప్రేరణలో ఎవరో ఒకరు వెళ్ళిపోవచ్చు. లేదు బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వాలి అనుకుంటే పృథ్వీ కూడా వెళ్ళిపోవచ్చు భయ్య. దీన్ని అవును, అదే వాళ్ళ విష్ణుప్రియ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. విష్ణుప్రియ ఆడకపోయినా ఇప్పుడు మనకు బిగ్ బాస్ సీజన్లో బిగ్ బాస్ అంతా కొంచెం ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారంటే ఆడకపోయినా గెలుస్తున్నారు. ఇప్పుడు రాహుల్ చూసారా, రాహుల్ సీజన్లో రాహుల్ గేమ్ ఆడలేదు, ఖాళీ బిగ్ బాస్ మీద అరిచేవాడు, అవన్నీ చేశాడు. కానీ ఆయన ఏమయ్యాడు, డైరెక్ట్ విన్ అయ్యాడు రాహుల్ సిప్లిగంజి. అలాగే విష్ణుప్రియ కూడా ఫ్యాన్స్ ఉండడం వల్ల విష్ణుప్రియ కూడా టాప్ 5 దాకా వెళ్తుందేమో. ఎందుకంటే ఇప్పుడు యష్మి, ప్రేరణ వీక్ అయ్యారు. ఈ వీక్లో యష్మి వెళ్ళిపోవచ్చు, నెక్స్ట్ వీక్ ప్రేరణ వెళ్ళిపోవచ్చు. మధ్యలో ఇంకా 4 వీక్స్ ఉన్నాయి కాబట్టి పృథ్వీ కూడా డేంజర్లో ఉన్నాడు. నా అభిప్రాయం ప్రకారంగా లేడీస్లో విష్ణుప్రియ, రోహిణి అండ్ నబీల్, నిఖిల్, మన గౌతమ్ అసలు ఎవ్వరు ఊహించలే. మొన్నటి వరకు కూడా అందరూ టాప్ 5 ప్రేరణ ఉంటుంది, యష్మి ఉంటుంది అని చెప్పేవారు. ఇప్పుడు గౌతమ్ కూడా టాప్ 5లో వచ్చిన ప్రతి హౌస్ మేట్స్ పెట్టారు గౌతమ్ కూడా అనుకోని ఉన్నాడు, అరే మనము టాప్ 5 క్యాండిడేటా, అసలు టాప్ 5 అంతమంది పెట్టారని అనిపించింది గౌతమ్కి. గౌతమ్ టాప్ 5లో కంపల్సరీ ఉంటాడు భయ. టాప్ 3కి వస్తాడేమో అనిపిస్తుంది నాకు. నబీల్, నిఖిల్ అండ్ గౌతమ్, మన రోహిణి, విష్ణుప్రియ వీళ్ళు టాప్ 5 భయ్య. అంటే నిఖిల్ని వాళ్ళ సాఫ్ట్గా ఉండే నిఖిల్ని బ్లేమ్ చేసి, అది కాకుండా యష్మి మీద తోసేసి, యష్మి కూడా వాళ్ళ మాట నమ్మి నిఖిల్ని చాలా పాపం అవమానపరిచింది కదా. చాలా బాధ అనిపించింది. నా పాపం అతను ఫుడ్ తినకుండా పనుకున్నాడు, ఆమెమో బాత్రూమ్ దగ్గర ఏడుస్తుంది. ఇవన్నీ బిగ్ బాస్ ఆడిన గేమ్ అని అనుకోవచ్చు భయ్య. గేమ్ చేంజ్ చేసేసాడు బిగ్ బాస్ అనేవాడు.